రాజ్యాన్ని ముట్టడించిన శత్రురాజులను ఎదిరించిన అయోధ్యారాజు పురంజయుడు. పురంజయునికి ఇంతకు ముందున్న దైవ ధర్మ న్యాయబలాలేవీ తోడులేవు. దురలవాట్లకు దుష్కార్యాలకు లోనిన పురంజయుడు బాగా బలహీనుడైపోయాడు. తమ రాజుతో పాటు తాము అదే ధైర్యంతో శత్రుముఖను చెండాడేందుకు రాజును అనుసరించారు పురంజయుని సైన్యం. తన తరఫున పోరాడే సైన్యం సాయశక్తులా పోరాడిన వైరుపక్షం వీరికంటే ఎక్కువ బలమైంది కావటంతో తాము ఓటమి చవిచూడక తప్పదనుకున్నాడు పురంజయుడు. అయినా ఏమాత్రం బెదిరిపోకుండా, శత్రు సైన్యానికి వెన్ను చూపకుండా రథం ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి శత్రు సైన్యంతో యుద్ధం చేసేందుకే నిశ్చయించుకున్నాడు. పురంజయుడు సింహనాదం చేస్తూ, మేఘాలు గర్జిస్తున్నట్టు హుంకరిస్తూ శత్రు సైన్యంపైకి తమ బలాన్ని ఉరికించాడు. ఓం భూయాత్.